సో ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మన యూట్యూబ్ ఛానల్స్ గురించి ఏంటంటే యూట్యూబ్ అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇట్లా అంటే సోషల్ మీడియా పవర్ ఏంటో తెలిసి కూడా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రేవంత్ రెడ్డి అతను భాష, అతని కల్చరు, అతని స్థాయి చాలా చిల్లర మనిషి అమ్మ అతను. రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి? రాజీవ్ గాంధీ ఏనాడు తెలంగాణ గురించి చరిత్ర, అతని రాజకీయ చరిత్రలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడేది కానీ దాని గురించి చేసేది కానీ లేదు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్యని 10 మందిలో ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవమానపరిచి అవహేళన చేసి ఆయన తోలనాడాడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని. అలాంటి వాడికి తెలంగాణ సచివాలయంలో స్టాచ్యూ ఏంటి? సరే కాకాపట్ట నీ బతుకు కోసం మీరు కాకా బతుకులు సోనియా గాంధీ కాళ్ళు పిసకటం, రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకోవటం మీకు అలవాటు. ఎందుకంటే ఇదే నోరు ఇదే రేవంత్ రెడ్డి నోడు అదే సోనియా గాంధీని రక్తం తాగే బోతవనమ్మ కూడా తిట్టాడు. అప్పుడేమో చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నాడు చంద్రబాబు దగ్గర. ఆ సామంత్ రెడ్డిగా ఉన్నాడు ఆ భాష మాట్లాడాడు. ఇప్పుడేమో ఆవిడ దేవత అన్నాడు. ఈ ఏ ఎండక గొడుగు పెట్టి ఎలా బతకడానికి, ఎవరి కాళ్ళైనా పట్టుకోవటానికి, ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోటానికి దిగజారిన ఈ రేవంత్ రెడ్డిలో భాష అలాగే ఉంటుంది. మొన్న ఆ ఫంక్షన్లో మాట్లాడతాడు, సన్నాసులు అంటాడు, పని భాష ఏదేదో మాట్లాడతాడు. సన్నాసులు ఏంటి? పెరిగాడు 6 అడుగులు పెరిగాడు, పెరిగితే ఏంటి తప్పు ఏంటి? ఆ మాట ఎంతసేపు నువ్వు 6 అడుగులు తాడి చెట్లో పెరిగాడు నువ్వు అంటే భూమికి జానండి నువ్వేంటి అని అంటే ఎంతసేపు పడుతుంది? భూమికి జానండి నువ్వేంటే పొట్టి బుడక్కాయ పొయ్యిలో వంకాయ అని అంటే ఎంతసేపు అవుద్ది? 1 నిమిషం పట్టదు కదా. నోరు ఏమిటి? అది ఒక సీఎం, నువ్వు ఒక సీఎంగా ఉన్నప్పుడు ఒక స్థాయిలో మాట్లాడాలి, ఒక గౌరవంగా మాట్లాడాలి, ఒక విధానంతో మాట్లాడాలి. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు. మా సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు. ఆ వీధి రౌడీలాగా మాట్లాడతాడు ఆయన, రౌడీలాగా మాట్లాడతాడు ఆయన మీ సీఎం అని. ఎందుకంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశమంతా కేసీఆర్, ప్రపంచంలో కూడా తెలంగాణ కేసీఆర్, హూ ఈజ్ దట్ కేసీఆర్ అని అంత లెవెల్లో అంత గౌరవంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంత తెలంగాణ సీఎం అంటే అంత స్థాయి తీసుకొచ్చాడు ఆయన. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆ స్థాయిని మొత్తం మంట కలిపి తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలంగాణ ప్రజల గౌరవాన్ని మంట కలిపి చిల్లర భాష, చీపు భాష, పిల్లల దగ్గరికి వెళ్ళి స్కూల్లోనూ బూత్ మాటలు మాట్లాడతాడు, అసెంబ్లీలోనూ ప్యాంటు తీస్తా అంటాడు, బట్టలు తీస్తా అంటాడు, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటాడు. అమెరికా విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళ దగ్గర 1000 అడుగులు 20 అడుగులు గోతు పెట్టి పాతేస్తారని. ఏమి భాష, ఏమి కల్చరు? కర్మకాలి వాళ్ళ ఒక వీధి రౌడీ, రోడ్ సైడ్ పోకిరి లాంటోడు సీఎం అయ్యి కర్మం అతను ఇలాగ మాట్లాడతాడు. అతని భాష అలాగే ఉంటుంది. ఆ చిల్లర భాష, చిల్లర కల్చర్ అవుతుంది. ఎందుకంటే ఆయన బతుకంతా రియల్ ఎస్టేట్లో మీడియేషన్ చేసే కదా అతని బతుకు. ఆ బతుకు నుంచి వచ్చినాడు కదా, ఆ దందాగిరి, ఆ భాష ఉంటుంది. అందుకని అతను మాట్లాడటం అలాగే మాట్లాడతాడు. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఏదైతే స్టాచ్యూని ఆయన స్థాపించారో తెలంగాణలో, దాని వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? రాజకీయ కోణమే అక్కడ కాకా పట్టడానికి, అంటే కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలి అది కాదు. దానికన్నా కూడా అక్కడ తన పదవి జాగ్రత్త పడాలమ్మా, తన పదవి కాపాడుకోవాలంటే అక్కడ వాళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క గుడ్ లుక్స్లోకి వెళ్ళాలి, వాళ్ళని కాకా పట్టాలి. కాకా కోసం ఇది, కాకా కోసం ఎందుకు కాకా పట్టాలి? ఇప్పుడు తన పదవి గడ్డ ఉంది, ఎప్పుడు దింపేస్తారో తెలియదు. ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండో కృష్ణుడిగా తీసుకొచ్చి ఎప్పుడు మా నాన్న పక్కకు పెడతారో తెలియదు. ఆ భయాందోళనతో ఉన్నాడు. ఆ భయాందోళనతోనే సూట్ కేసుల కోసమే ఇప్పుడు హైడ్రా అని ఒక డ్రామా పెట్టి హైడ్రా తోటి వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి ఇప్పుడు సూట్ కేసులు రెడీ అయిపోతున్నాయి. అందుకని సూట్ కేసులు రెడీ అయిపోయినా రేపు హైడ్రా కూడా అలా జారుకుంటుంది. వాళ్ళకి సమయం ఇస్తున్నాం, వాళ్ళకి అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, వాళ్ళని అన్ని రివ్యూ చేసుకోమని చెప్తే అలా జారీ చేస్తారు. ఎందుకంటే ఇలా సూట్ కేసులు కావాలి, సూట్ కేసులు ఇవ్వాలి. అక్కడ ఎవరు ఎక్కువ ఎవరెప్పుడు బలమైన ఘనమైన సూట్ కేసు ఇస్తారో వాళ్ళే రెండో కృష్ణుడు. ఆ బలమైనది ఆల్రెడీ కోమటిరెడ్డి స్ట్రాంగ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా రెడీ అవుతున్నాడు. సో అతన్ని తప్పించాలి అంటే అతనికి మించి ఘనమైన సూట్ కేసులు ఈయనివ్వాలి. ఈ సూట్ కేసులు ఏర్పాటులో ఈ హైడ్రా తీసుకొచ్చాడు. ఈ సూట్ కేసులు ఇస్తూ
వాళ్ళ దృష్టిలో బ్రహ్మాండంగా ఈ కర్మకాలి ఇన్నాళ్ళు ఈ 10 ఏళ్లుగా జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ రెండింటినీ ఎదిరించి నిలబడింది తెలంగాణ. ఎదిరించి మీసం మీద మెలేసి తెలంగాణకి ఇవాళ కర్మకాలి ఇవాళ ఈ తెలంగాణని తీసుకెళ్ళి ఢిల్లీ పాదుషాల దగ్గర బంచన్ కాల్మొక్కుతా ద్వారా అన్నట్టు ఈ తెలంగాణని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఒక సన్నాసి సీఎం, పనికిరాని సీఎం. భాష లేదు, సంస్కారం లేదు, కల్చర్ లేదు, ఏం మాట్లాడో తెలియదు, ఆ సీటుకి తగిన గౌరవం లేదు. అందుకనే అంటారు అల్పులని అధికారంలో కూర్చోబెడితే ఎంత అసహ్యంగా, ఎంత జిగుత్సాకరంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, ఎంత భ్రష్టుగా వాళ్ళ చేతలు, చర్యలు, పలుకులు ఉంటాయో నిలువెత్తు సాక్ష్యం రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్. ఓకే సార్.